కోటీశ్వరుడు అయిపోతాడు, కోటీశ్వరుడుగా ఉన్నవాళ్ళు బికార్లు అయిపోతారు. ఇది ఒక సైకిల్ కదా. జీవితం అనే చక్రంలో ఎన్నో స్టెప్స్ ఉంటాయి. ఎక్కేవాళ్ళు ఎక్కుతారు, దిగేవాళ్ళు దిగుతారు. ఇదే మనకి పర్మనెంట్గా ఉండిపోద్ది అనుకోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈరోజు మనకు సాగింది కదా, ఇలాగే ఉండిపోద్ది అనుకోవడం అంతా తప్పుడు ఆలోచన చేస్తే అవుటే, కెరీర్ అవుట్ అయిపోద్ది. ఆ రోజే ఆనాడే వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఆయన కానీ శిక్ష విధించేలా ఉంటే, జగన్ గారు కొరడా జులిపించేలా ఉంటే ఇంకొకరు ఆ పని చేయడానికి భయపడతారు. ఒకవేళ ఆ పని చేస్తున్న వాళ్ళు కూడా ఆగుతారు. ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు, వాళ్ళని ఆపే నాదుడే లేదు, అడిగేవాళ్ళు లేరు. అమాయక మహిళలు వాళ్ళని అధికార దర్పంతోటో లేకపోతే ఆర్థికంగానో వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసుకుంటే వాళ్ళని బందీలుగా చేస్తున్నారు చాలామంది. ఈరోజు ఏదో చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారని నేను చెప్పడం కాదు, చాలామంది బయటకు వచ్చేవి చాలా తక్కువ అండి. ఈ పబ్లిక్గా పవర్ఫుల్గా ఉన్న నేతలు అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, బడాబాబులు అవనియండి, వీళ్ళు చాలా ఉంటాయి ఈ చీకటి బాగోతాలు. ఇవేం కాదు, చీకటి బాగోతాలు చాలా ఉంటాయి. కానీ అవేవి కూడా బయటకు వచ్చినప్పుడే ఇదా బాబు మహానుభావ, ఇదా నీ లీలలో అని అనుకుంటారు, చీదరించుకుంటారు, చీ అంటారు. మళ్ళీ కొన్ని రోజులు పోతే షరా మామూలే. దొరికినోడు దొంగ, దొరకలేనోడు దొర. ఇది నైజం. ఈ నైజంలో ఈ పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ని అంత ఈజీగా వదులుతారా? ఓకే, అంబటి గారో లేకపోతే అవంతి గారో లేకపోతే దువ్వాడు గారో అదంతా సెపరేటు. కానీ ఆపరేషన్ ద్వారంపూడి అని చెప్పి ఎన్నికలు గెలిచిన మొదటి రోజే జనసైనికులు పదే మాట్లాడేది ఆపరేషన్ ద్వారంపూడి అని. ఆయన ఆపరేషన్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు వీళ్ళు చేసే ఆపరేషన్లోని. ఒకటి రైస్ తోటే ఆయన క్లోజ్ చేసేస్తారు ఖచ్చితంగా. ఆయన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తారు, అంత ఈజీగా వదలరు. చాలా అక్రమాలు అందులో ఉన్నాయి, పేదల కడుపు కొడుతున్నారు అని చెప్పి ప్రచారం జరిగింది, పెద్ద ఎత్తున వైరల్ అయింది. నాదెండ్ల మనోహర్ గారు అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అటాక్ చేయడంతో. ఇప్పుడు ఒక మహిళతో ఈయన రాసక్రీడలు, ఆవిడ గర్భవతిని చేయడమే కాకుండా పిల్లడు కూడా ఉన్నారట, ఓ బేబీ ఉందట. మరి ఆయనకి ఏమైనా పుట్టుదలలు తీయించారు. ఇవన్నీ కూడా ఆయన డైరెక్ట్గా సత్య గారు చెబుతున్నది కదా. జనసేన వాళ్ళు వీళ్ళు వదలరు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ ఆయన మర్చిపోవడం. కర్మ రిపీట్స్ మొదలయ్యింది. ద్వారంపూడి చరిత్రకి చరమగీతం పాడే రోజులు ముందున్నాయన్నది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా జనసేన నాయకులు కూడా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు నువ్వు తప్పు చేసావు, అనైతికంగా ప్రవర్తించావు, అన్యాయంగా పవన్ కళ్యాణ్ని తోలనాడావు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడావు, బరి తెగించి కాకినాడ నడిబొడ్డులో గంతులేసావు, రెచ్చిపోయావు. ఈరోజు నీ పతనం మొదలయ్యింది. నిన్ను ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఆదుకోలేరు. ఖచ్చితంగా నీకు శిక్ష పడే తీరుతుంది అన్నది వీళ్ళు మాట్లాడుతున్నది. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ కూడా ఆ రకంగానే ఉంది. ప్రధానంగా ఆడపిల్లల జోలికి రావద్దు అని అన్నారు. ఆయన ఏదైతే మాట అన్నాడో, ఏ మాటనైతే ఆయన హెచ్చరించాడో అదే దాంట్లో ఈయన ఇరుక్కున్నాడు ఇప్పుడు. ఇది ఇక్కడ కర్మ రిపీట్స్ అంటే. ఆయన మరి కాకతాళీయంగా అన్నాడో, నిజంగా ఆయనకి ఇన్ఫర్మేషన్ అన్నాడో, ఆయన డైరెక్ట్గా నువ్వు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నువ్వు ఆడపిల్లల జోలికి వచ్చినా అని అన్నాడు అంటే అర్థం ఏంటి? వెళ్ళాడు నా జోలికి, ఎవ్వరో ఆపే పరిస్థితి లేదు. కాకినాడ నుంచి తరిమి కొట్టిస్తాను అన్నారు. ఇప్పుడు అదే జరగబోతుందేమో. ఇంత పరువు పోయిన తర్వాత, ఇంత ఇబ్బంది పడిన తర్వాత, రేపు ఆవిడని బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఈయన కబంధ హస్తాల నుంచి తన కానీ బయటకు వచ్చి నోరు విప్పితే ద్వారంపూడి బతుకు బస్ స్టాండే.
డబ్బులు ఉండొచ్చండి, డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి, పరువు ఉండాలి. మనం వెళ్తే 10 మంది నమస్కారం పెట్టేలా ఉండాలి, పలువురు పలకరించేలా ఉండాలి, అరే మనోడు వచ్చేట్రా అని ఆదరించేలా ఉండాలి. మీకేం ఆస్తులు ఏమి ఇచ్చిన అవసరం లేదు, అభిమానంగా పలకరిస్తే మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మనవాడు వచ్చేట్రా అన్న ఆనందం ఉండాలి. అంతేగాని ఈ దొంగనా కూడా వచ్చేట్రా, ఎప్పుడు పోతాడ్రా ఈడేంటి మనకు తగులుకున్నాడు, ఇలాగా చేదరించుకోండి. ఈడు పోతే మనకి దరిద్రం పోయిందిరా బాబు అని చెప్పి మొక్కి చేతికి నమస్కారం 2 చేతులు పెట్టి జోడించి ఆ శాపనార్థాలు పెడితే అవి సామాన్యంగా పోతాయా? ఎక్కడో దగ్గర కొడతాయి కదా మనకి ఖచ్చితంగా. వాళ్ళు అక్కడ చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఆయన మెడకు చుట్టుకున్నాయి. ఇక దీని నుంచి ఎవ్వరూ ఆయన్ని రక్షించలేరు, బయట పడనిచ్చే పరిస్థితి లేదు. పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో ఉంది. కక్షపూరితంగా చేస్తున్నారంటే ఆయన ఏదో ఎవిడెన్స్ చూపిస్తున్నాడు, ఇదిగో ఈ 28 సీసీ కెమెరాలని చెప్తున్నాడు, బేబీ ఉందని చెప్తున్నాడు. ఆవిడ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు, ఎస్పీ కంప్లైంట్ ఇస్తే ఆవిడ మీద కేసు పెట్టించారట. ఇదో చూడండి, అంటే వీళ్ళు ఆడింది ఆట పాడింది పాట మాట. ఈ వ్యవహారం ఏంటంటే నువ్వేం పీకగలవు మమ్మల్ని, కేవలం మహిళవి లేకపోతే ఇంకో